ఎద్దేడిసిన యవసము రైతు ఏడిసిన రాజ్యం బాగుపడతాదల్లా అస్సలు పడది. ఇగో ఇప్పుడు ఎద్దు ఏడుస్తున్నది, రైతు కూడా ఏడుస్తున్నాడు. ఈ 9.5 ఏళ్ల దాకా మన తెలంగాణ రైతు అంటేనే కడమ రాష్ట్రాలోళ్ళు కుళ్ళుకునేటోళ్ళు. అరే బై ఇక్కడి రైతు రాజు లెక్క బతికిండు, మన కేసీఆర్ సార్ ఇచ్చిన భరోసాతోని రంది లేకుండా గుండె మీద చేసుకొని ఉన్నాడు. కానీ ఇప్పుడు అంత ఉల్టా పల్టా అయింది. ఇక చూడు ఈ రైతుల గోస. అగో మన సూర్యాపేట రైతు అవస్థ. మందులకేమి ఇవ్వాలి, రైతులకు మిషన్లకేమి ఇవ్వాలి, మందు షాపానికేమి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. జాడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి చేస్తాం, మొత్తం ఎండిపోయింది 5 ఎకరాలు. నిజం చెప్తున్నా, నాకు కండ్లపుంట నీళ్ళొచ్చినాయి వల్ల చేను ఎండిపోయిందని రైతు గిట్ల పొలంలోనే వండుకొని ఏడుస్తున్నాడు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో చూడుండ్రి రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. వడగండ్ల వానతోని ఆగమైన ప్రభుత్వం దేకుడు కూడా దేకుతలేరని రైతులు బాధపడుతున్నారు. అసలు ఈ 3 నెలల సంధి రైతు బతుకు నరకం లెక్క అయిపోయిందని రంది పెట్టుకుంటున్నారు. ఇగో వీళ్ళేమంటున్నారో ఇనుండ్రి. భర్త కళ్ళు కనిపించక 3 నెలల కోలే పొద్దున 4 గంటలకు లేచి వచ్చి పారకం బారబెట్టిన సార్. మొత్తం ఏం లేకుండా పోయింది, అయినా కంటి చూపు లేదు. మీరు ఆదుకోకపోతే మేము పురుగుల మందు దాగుడే కానీ వేరే దారి లేదు సార్. నన్ను అప్పులలో ఉంచారు, ఈ పెట్టుబడికి అప్పు తెచ్చి పెట్టిన సార్. రాను మొత్తం ఏం లేకుండా పోయింది సార్. మేము ఇక సాగు తప్ప వేరే దారి లేదు సార్. మాకు ఎవరు నడిపేటోళ్ళు కూడా లేరు. ఎక్కువ లేకున్నా మాకు పెట్టుబడి ఎకరాకి 20,000 ఇస్తే చాలు సార్. నాకు ఎక్కువ ఏమద్దు. రైతులకు ఒక ఎకరాకి 20,000 మాకు ఇస్తే ఆ ఇచ్చిన అప్పులోకి ఇచ్చి అన్న మళ్ళీ వర్షాకాలం ఏదన్నా పంట పెట్టుకుంటాం సార్. మేము ఎక్కువ ఆశపడు ఏం లేదు, మిమ్మల్ని ఎక్కువ ఇమ్మంటలేం గవర్నమెంట్ ఉంది సార్. అన్ని బాకీలు తెచ్చుకుంటా పెట్టుకున్నాం. ఇప్పుడు పానం పోయే పరిస్థితి ఉంది సార్. మాకు ఇప్పటికీ ఎవరు వచ్చి కూడా ఏమైంది మీకు అని అడిగిన వాళ్ళే లేరు. చూసిన రానోళ్ళ వీళ్ళ బాధలు వింటుంటే నాకే పానం కలుక్కుమంటున్నది. ఇది మన తెలంగాణ రైతు గోస. కష్టపడి పండించిన పంట సత్యనాశైనా పట్టించుకునేటోళ్ళు లేరు. ప్రభుత్వం తరపున అటు లీడర్లు ఆఫీసర్లు ఎవ్వరు కూడా వీళ్ళ దిక్కు కన్నెత్తి చూస్తలేరు. ఎంత గోస చెప్పు. నిజం చెప్పుర్రోల్లా, మన కేసీఆర్ సారు పాలనలా ఎన్నడన్నా రైతు గిట్ల రోడ్ల మీదకి వచ్చిండా, గిట్ల కండ్లపొంట నీళ్లు పెట్టుకున్నాడా, హరిగోస పడ్డరా? అప్పుడు కూడా వడగండ్ల వానలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, రైతులు లుక్సాన్ అయ్యారు. అయినా అప్పటి కేసీఆర్ సార్ ప్రభుత్వం వాళ్లకు హిమ్మతిచ్చింది, ఆదుకున్నది. కానీ ఇప్పుడు మాత్రం రైతులను పట్టించుకునేటోళ్లే లేరని వీళ్ళు కండ్ల నిండా నీళ్లు పెట్టుకుంటున్నారు.